మీరు అక్కడ చూస్తే ఏదో యూనిఫామ్ వేసుకుని చాలా మంది ఉన్నారు. మరి ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ కొండపైకి వెళ్దామండి. ఇప్పుడు ఆ కొండపైకి ఎక్కి చూద్దాం వ్యూ ఎలా ఉందో. ఇది చర్చ్ అన్నమాట. ఇక్కడ ఇల్లులు చూసారా, బయట చిన్న చిన్న ఎల్లో కలర్ పువ్వులు వచ్చి భలే ఉంది అసలు. సూపర్. సన్నీ డే అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి. అదే చలి ఉంటే మాత్రం ఇబ్బందే. చూడండి సన్నీగా సన్ అలా. ఇప్పుడు సన్సెట్ అవుద్ది, దగ్గరికి వెళ్ళి చూద్దాం సన్సెట్ను కూడా, బీచ్ దగ్గరికి వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, యూ స్పీక్ ఇంగ్లీష్? Yes, we do. Is there any event happening or something like that? Yes, so there's a German warship Okay. in Nuuk right now. Okay. So that's where we come from. Yes. Okay. Okay. Yeah. Thank you. You're welcome. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. Thank you very much. You too. సో వాళ్ళు అడిగాను అనమాట నేను వెళ్ళి, ఎందుకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు ఈ డ్రెస్సులు వేసుకుని ఏందని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే జర్మనీ నుంచి ఒక వార్షిప్ వచ్చిందనమాట. ఈరోజు పొద్దున్న నేను ఎక్కడో వీడియోలో తీసే ఉంటాను, అది మీకు ఇక్కడ పక్కన వేస్తాను క్లిప్పు. ఆ వార్షిప్ ఇక్కడికి నుక్కు వచ్చింది. సో అందుకని ఆ వార్షిప్లో ఉన్న వాళ్ళంతా ఇలా బయట తిరుగుతున్నారంట. బ్యూటిఫుల్ అండి. కొండపై నుంచి చర్చ్ బాగా కనబడుతుంది. సో మీకు నా వెనకాల విగ్రహం కనబడుతుంది కదా, ఈ విగ్రహం ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంది, మీకు కింద పేరేస్తాను. నాకు అనిపించిన దాని ప్రకారం హ్యాన్స్, నేను ఇజేడ్ అనుకుంటున్నాను, ఇజాడే ఎలాగని అనొచ్చు. సో ఇతని గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం గ్రీన్లాండ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. మీకు భవిష్యత్తులో చెప్దాం అనుకున్నాను, బట్ ఈ స్టాట్యూ గురించి చెప్పాలి కాబట్టి ఆ హిస్టరీ గురించి బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్డ్గా మళ్ళీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. సో మీకు వైకింగ్స్ గురించి తెలుసు కదా, ఫరో ఐలాండ్స్లో కూడా చెప్పాను నేను. వైకింగ్స్ అంటే స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి ఇలా పైన ఫరో ఐలాండ్స్ కానీ, ఐస్లాండ్ కానీ, గ్రీన్లాండ్కి కానీ వచ్చిన వాళ్ళని వైకింగ్స్ అంటారనమాట. ఆ వైకింగ్స్ అనే తెగ గ్రీన్లాండ్కి 900 ఇయర్ ఆ టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత అలా 1400s వరకు కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో ఈ లోపు ఏంటి, వాళ్ళకంట ముందు కెనడా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని ఇన్యూట్స్ అంటారు. వాళ్ళు గ్రీన్లాండ్లో వచ్చిన ఫస్ట్ పీపుల్ అనమాట. సో ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఒక తెగ, ఈ వైకింగ్స్ ఒక తెగ గ్రీన్లాండ్లో ఉండేవారు. సో ఇప్పుడు ఇతను ఏం చేశారంటే, ఈ స్టాట్యూలో ఉన్న అతను ఈ ఆల్మోస్ట్ 1720 ఆ టైంలో గ్రీన్లాండ్ సైడ్కి వచ్చాడు, రావడం మొదలుపెట్టాడు. ఎందుకు, ఈ వైకింగ్స్ అనేవాళ్ళు గ్రీన్లాండ్ సైడ్కి అలా వెళ్ళి చాలా కాలం అయిపోతుంది. సో వాళ్ళు క్రిస్టియానిటీని మర్చిపోయి ఉంటారు. సో ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో కొంచెం ఇంకా మనోడి అక్కడికి వచ్చి వాళ్ళలో క్రిస్టియానిటీ గురించి ఇంకా నింపి డీటెయిల్స్ అన్నీ సో పెంపొందించుదాం అని చెప్పేసి వచ్చాడు అక్కడికి. వచ్చిన తర్వాత అప్పటికే ఈ వైకింగ్స్ అంటే వాళ్ళని నార్స్ అంటారనమాట, నార్స్ పీపుల్. ఈ నార్స్ పీపుల్ అన్న వాళ్ళు 1500s టైం నుంచే వ్యానిష్ అయిపోయారు. వ్యానిష్ అయిపోవడం అంటే ఇక్కడ ఉన్న హారెస్ట్ వెదర్స్కి వాళ్ళు ఉండలేకపోయారు అనమాట. సో డైరెక్ట్గా మనోడు రావడమే ఇన్యూట్ పీపుల్ని కలిశాడు. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకి క్రిస్టియానిటీ గురించి చెప్పడం, క్రిస్టియానిటీని వాళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అప్పుడు అది 1729లో మనోడు ఈ నుక్ అనే ఈ ప్లేస్లో ఈ క్రిస్టియానిటీని గురించి బాగా పెంపొందించడం అలా జరిగిందనమాట 1729 ఇయర్లో. దానికి గుర్తుగా ఈ గ్రీన్లాండర్స్ అందరూ కూడా ఈ స్టాట్యూని నిర్మించారు. ఇక్కడ గ్రీన్లాండ్లో ఉండే పీపుల్ని గ్రీన్లాండర్స్ అంటారు. సో షార్ట్ కట్లో చెప్పాలంటే, షార్ట్ అండ్ స్వీట్గా మనోడు ఇక్కడికి వచ్చి ఈ నుక్ అనే ఏరియా దగ్గర ఇక్కడ ఉండే ఇన్యూట్ పీపుల్కి క్రిస్టియానిటీని బోధించాడు కాబట్టి మనోడు స్పెషల్ అనమాట. అది మనం ఈ కొండ మీద ఉన్నాం కదా, ఈ హ్యాన్స్ ఇజాడే స్టాట్యూ దగ్గర ఇక్కడ నుంచి నుక్ సిటీ అంతా చాలా బాగా కనబడుతుంది. సో మనం అటు సైడ్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ నుంచి ఆ లెవెల్ నుంచి వచ్చాం. మొత్తం ఇదంతా ఇందాక వాకింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో మనం స్టే ఉంటున్నాం. ఈరోజు పొద్దున అంతా కూడా ఈ అపార్ట్మెంట్స్ వెనకాల సైడ్ ఉన్న నుక్ సిటీ అంతా కవర్ చేస్తాం. మీకు కనిపించింది మాత్రమే నుక్ సిటీ అండి. ఆల్మోస్ట్ మనం అంతా కవర్ అయిపోయింది. సో యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఇంకా ఇంతకు మించి నుక్ సిటీలో చేయడానికి పెద్ద స్పెషల్గా ఏం లేదు. ఒక్కటి ఉంది, అది గ్రీన్లాండ్ మ్యూజియం, అదొక్కటే కవర్ చేయలేదు. సో మనం నుక్లో ఈరోజు లాస్ట్ రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒక 8 days తర్వాత ఇక్కడ నుక్కి వస్తాం, ఒక్కరోజు ఉంటాం, అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం గ్రీన్లాండ్ మ్యూజియం కుదిరితే. సో రేపటి నుంచి ఆ వీడియోస్ అదిరిపోతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నుక్, ప్రెజెంటింగ్ బై అఖిల్ టు యూ ఆల్. మీరు ఇక్కడ చూస్తే కొన్ని ప్లేసెస్లో ఇంకా ఐస్ ఉందండి. ఇక్కడ కానీ, అదిగోండి అక్కడ, ఇక్కడ ఒక 3-4 ప్లేసుల్లో ఉంది. మళ్ళీ
ఎక్కడ కొండల్లో మంచు లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఐస్ అలా నార్త్ గ్రీన్లాండ్ నుంచి అలా వచ్చేస్తుందేమో సముద్రంలో. ఇక్కడ ఏదో స్టాట్యూ కనబడుతుందండి, అక్కడ ఆ స్టాట్యూ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం మనం. చూసారా, ఒక సీల్ ఉంది, పోలార్ బేర్ ఉంది, వాల్రస్, సాల్మన్, సీ లయన్, అమ్మాయి స్టాట్యూ. టైం ఎగ్జాక్ట్గా సాయంత్రం 7:30 అవుతుందండి. 7:30కి ఇంకా చూసారా సూర్యుడు చాలా పైన ఉన్నాడు. నాకు తెలిసి సన్సెట్ 10:30కి అవుద్ది. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. డిన్నర్ చేసి వచ్చాక సన్సెట్ చూద్దాం. బాగా అదిరిపోయింది ఈరోజు, క్లౌడ్స్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా. ఏంటంటే రోడ్డు దాడుతున్నానా? మా ఊర్లో కూడా ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, పల్లెటూరు అయినా కూడా. అసలు జనాలే లేరండి బాబు. ఇక్కడ గ్లోబ్ ఉంది, తిప్పడానికి కుదురుద్దేమో చూద్దాం. తిరుగుద్దా అసలు? మన ఇండియాని ఓపెన్ చేద్దాం. బ్రో మూవ్ టు ఇండియా. అది అది గ్రీన్లాండ్ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. పాపం ఇంకా సిటీలో అయినా సరే వాళ్ళకి 4 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఆ 4 ఆడుకుంటున్నారు అలాగా. ఏంటంటే డ్రైనేజీల్లో దిగేస్తున్నారు అంతేనే. ఎంత చలిహెత్తం ఉంటే ఇంకా డ్రైనేజీల్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? గడ్డగట్టిపోయి అయిపోయి ఉంటాయి, అసలు నీళ్ళే లేవు. ఇదేంటో తెలుసా? గ్రీన్లాండ్లో డస్ట్బిన్ పేరు. డస్ట్బిన్ని ఇఖాలమాట్ అంటారు అనమాట. నెక్స్ట్ రెస్టారెంట్కి వచ్చేసామండి. దీని పేరు సెర్మిలిక్. సెర్మిలిక్లో చాలా లోకల్ ఫుడ్స్ ఉంటాయి అన్నాడు. వెళ్ళి కుమ్మేద్దాం. లెట్స్ సీ ఏం లోకల్ ఫుడ్స్ ఉన్నాయని. ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఏదో గ్రీన్లాండ్ డ్రింక్ లా ఉంది. ఫ్యాక్స్ కోండి అంట. ఫ్యాక్స్ కోండి ఏదో కొత్త రకం డ్రింక్ అని తీసుకున్నాను. కాకపోతే టేస్ట్ లిమ్కాలా ఉందండి. లిమ్కా టేస్ట్. చాలా డేస్ అవుతుంది లిమ్కా తాగి. సో మనోడు ఫిష్ ఆర్డర్ చేశాడు. ఫిష్ పులుసు, రైస్, పైన జీడిపప్పులు. స్మెల్ అస్సలు బాగోలేదంట. ఇది మనదే రైండీర్ రైస్, సలాడ్, ఫ్రైస్. మనం ఇప్పుడు రైండీర్ మీట్ తింటున్నాం. రైండీర్ మీట్ విత్ రైస్ అండ్ ఫ్రైస్ అనమాట. ఇది కొంచెం మీట్ చాలా బాగుంది. ఈ సాస్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. బట్ మధ్యాహ్నం అంత అల్టిమేట్ అయితే కాదు, బట్ బాగుంది. సో ఈరోజు మనం కొత్త మీట్ ట్రై చేస్తున్నాం. రైండీర్, మధ్యాహ్నం మస్కాక్స్. సన్న ఎదురుగుండా ఉందండి మనకి. అయినా సరే గాలి మామూలుగా లేదు, చల్ల గాలి. అందుకే ఇంకొక లేయర్ వేసుకున్నాను మళ్ళీ నేను. ఈ లేయర్ లేకపోతే ఇంక పని అవ్వదు. ఇంకా అమ్మో చాలా డేంజరస్ ఉంది ఇక్కడ ప్లేస్, అంత చలి. బ్యూటిఫుల్ అండి, క్రేజీ అని చెప్పొచ్చు. వావ్ వావ్. ఆల్మోస్ట్ అర్ధరాత్రి, అంటే ఇంకా 10:30 అయింది. ఇప్పుడు అవుతుంది సన్సెట్. ఇంత లేట్గా సన్సెట్ చూడడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి నాకు. క్రేజీ కదా. వావ్. బ్యూటిఫుల్ సన్సెట్ చూడుతున్నాం మనం. 10:30 అయింది, మామూలుగా లేదు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సన్సెట్స్ అండి. ఎందుకంటే చుట్టూ నాయిస్ లేదు, ఎలాంటి నాయిస్ కూడా లేదు. కనీసం వాటర్ ఫాల్ కానీ అట్లీస్ట్ ఈ అలల సౌండ్ కూడా లేదు. బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. మనం నిన్న ఇదే టైంకి వచ్చాం. ఏది ఫ్లైట్ దిగి రూమ్కి, మొత్తం క్లౌడ్స్తో మూసిపోయి చీకటిగా ఉంది. నేను వెనకాలే ఎగరేసాను ఫ్లాగ్ కూడా. అప్పుడు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇప్పుడు ఇంకా చాలా వెలుగుండి ఏదో ఇప్పుడే సాయంత్రం మంది ఇండియాలో సాయంత్రం 6-7 అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర 11 వస్తుంది ఇప్పుడు టైము. 10:42, 10:11.
ఇప్పుడు అవుతుంది. ఈ డే 2లో అనుకున్నట్టు యాక్టివిటీస్ చేయలేకపోయాం. అది తప్పితే రకరకాల ఫుడ్ ట్రై చేసాం. మొత్తం క్యాపిటల్ సిటీ ఆఫ్ గ్రీన్లాండ్ ఎక్స్ప్లోర్ చేసాం. సో బాగుంది. నెక్స్ట్ నుంచి యాక్టివిటీస్ అన్నీ మనం క్యాన్సిల్ అవ్వకూడదని కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఒక పక్కన సూర్యుడు ఇప్పుడే సెట్ అయ్యాడా. ఇక్కడ చూడండి, మూన్ చాలా పెద్దది కనబడుతుంది మనకి ఇక్కడ నుంచి. వావ్. మన బాల్కనీ నుంచి వ్యూ చూడండి. సన్ సెట్ అయిపోయినా కూడా ఆ గోల్డెన్ అవర్ మూమెంట్ ఇంకా ఉందన్నమాట. మనం ఎర్త్కి చాలా పైన ఉన్నాం, అందుకే అంత పెద్ద కనబడుతున్నాడు చంద్రుడు. ఈ ఎయిర్బిఎన్బి అడ్రస్ మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఇది బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత చలి వాతావరణంలో మీరు బయటికి వెళ్ళకపోయినా జస్ట్ సింపుల్గా బాల్కనీలో ఉంటే చాలండి. సింపుల్ గా బాల్కనీ నుంచి ఆ వ్యూ చూసారా, మైండ్ బ్లోయింగ్. సన్సెట్స్ చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. జస్ట్ మీకు వెదర్ బాగుండాలి అంతే. ఎగ్జాక్ట్ 11 అయింది ఇప్పుడు టైము. 11కి బ్యూటిఫుల్ సన్సెట్ ఫ్రమ్ బాల్కనీ. ఎక్కడికి వెళ్ళక్కర్లే, జస్ట్ ఒక అడుగు బాల్కనీ నుంచి బయటకు వచ్చి ఇలా ఇదిగోండి, ఇలా ఒక అడుగు బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి, లేదనుకుంటే ఈ గ్లాస్ నుంచి కూడా చూడొచ్చు, ఈ అద్దాల నుంచి బయటకు రావక్కర్ లేకుండా కూడా. డే 2 గ్రీన్లాండ్ని ఇక్కడతో ముగిచ్చేస్తున్నాను. బ్యూటిఫుల్ సన్సెట్ చూసాం అర్ధరాత్రి ఆల్మోస్ట్. చాలా బాగా నచ్చింది. కానీ చలి తీవ్రత చాలా స్లోగా విపరీత లెవెల్కి పెరుగుతుంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డే 2 ఇన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ గ్రీన్లాండ్ నుక్. రేపు పొద్దున్న వేరే సిటీకి ఫ్లై అవుతున్నాం ఇక్కడ నుంచి. అదేంటని రేపటి వీడియోలో చూసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బాయ్. అర్ధరాత్రి 12:30 అయింది, ఇంకా చీకటి పడలేదు చూసారా. ఇటు సైడ్ పడింది, చీకటిగా ఉంది ఇటు సైడ్. ఇక్కడ ఇంకా వెలుగు ఉంది. మ్యాక్సిమం ఒక 1-2 అవర్స్ ఇలా ఉంటుంది అంతే. మళ్ళీ 3 కల్లా వెలుగు వచ్చేస్తుంది ఫుల్గా. పడుకుండిపోయాను, జస్ట్ మెలకు వచ్చింది మీకు చూపిద్దామని ఇప్పుడే మళ్ళీ వీడియో చేస్తున్నాను అన్నమాట, ఈ క్లిప్.